ఎన్నికల్లో పాలు నీలో ఇస్తే తాగుతారు. ఏం కాకుండా మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు ఏం చేస్తారు? పాలక మండలి ఎందుకోసం ఉంటుంది? వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి, ఆ పాలక మండలి చేతగాలప్పుడు ప్రభుత్వం ఆధీనం తీసుకున్నాం. మనం వేసుకొని కూర్చోమని స్వామి, ఏంది స్వామి ఎందుకోసం వస్తారు? ఇంత ఇబ్బంది పాలక మండలికి నమస్కారం చేస్తాం. పాలక మండలి శ్రీశైలం మాట్లాడతాం సార్. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా వరస్ట్ నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, ఏమేం లేదు, సౌకర్యాలే లేవు. ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. 3 గంటలు 4 గంటలు అవుతున్నాయి. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు సామి నీళ్లు అవి ఇస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంకా దర్శనానికి వెళ్తలేరు స్వామి. ఇంత గౌరవం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సాముల ఇంత ఇబ్బంది కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న సాములు మాలలు వేసి వచ్చిండ్రు. దర్శనం తొందరగా వేసుకొని పోదామని ఇంతవరకు ఏమి లేదు అసలు. ఏమి ఇలా పాలక మండలి, ఏమి ప్రభుత్వం ఎవరికి చెప్పినా పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా.